పెళ్లి చేయాలంటూ హంగామా సెల్ టవర్ పై నుంచి పడి 18 ఏళ్ల యువకుడు మృతి. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాలో బుధవారం ఫిబ్రవరి 11న తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ 18 ఏళ్ల యువకుడు 100 అడుగుల ఎత్తైన మొబైల్ టవర్ ఎక్కాడు. చివరికి టవర్ పై నుండి పడి మరణించాడు. ఆ యువకుడు ఆ ఎత్తైన కట్టడం పైకి ఎక్కి దాదాపు 2 గంటలు అక్కడే ఉన్నాడు. విషయంలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి 11న తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ 18 ఏళ్ల యువకుడు 100 అడుగుల ఎత్తైన మొబైల్ టవర్ ఎక్కాడు. చివరికి టవర్ పై నుంచి పడి మరణించాడు. ఆ యువకుడు ఆ ఎత్తైన కట్టడం పైకి ఎక్కి దాదాపు 2 గంటలు అక్కడ ఉన్నాడు. టవర్ పై నుంచి ఒక అమ్మాయితో పెళ్లి జరిపించాలని ఆ పేరునే పదే పదే అరిచాడు. లేదంటే చనిపోతానంటూ అల్టిమేటం కూడా జారీ చేసి నన్ను ఆమెకిచ్చి వివాహం చేయి, లేకుంటే నేను దూకి చనిపోతాను అంటూ హెచ్చరించాడు. వెంటనే కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కిందకు దిగమని వేడుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసు బృందాలు కూడా గ్రామానికి చేరుకొని అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించాయి. కానీ అతను అందుకు ససేమీరాని టవర్ పైన నిలబడ్డాడు. ముందుగా వివాహం గురించి నిర్ణయం తీసుకోండి, ఆ తర్వాత కిందకు వస్తానంటూ భీష్మించుకొని కూర్చున్నాడు. చివరికి టవర్ పై నుంచి కింద పడడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. యువకుడిని సిహెచ్సికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఫురబోజు గ్రామానికి చెందిన సుమిత్ రాజ్పుత్ 18 సంవత్సరాలుగా కూడా గుర్తించారు. రాజస్థాన్ లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అతను 15 రోజులుగా క్రితమే ఇంటికి తిరిగి వచ్చాడు. సుమిత్ బంధువుల అమ్మాయితో వన్ సైడ్ ప్రేమలో ఉన్నాడు. దీంతో ఆమె కుటుంబం ఆ వివాహనైతే ప్రతిపాదనను కూడా తిరస్కరించింది. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించలేదు. కేవలం 3 రోజుల క్రితం వేరొకరిని వివాహం చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు అతన్ని సురక్షితంగా కిందకు దించడానికి ఒప్పించేందుకు ప్రయత్నించారని, కానీ అతను మొండిగా ఉన్నాడని స్థానికులు వెల్లడించారు. సుమిత్ తండ్రి 3 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఇంట్లో అతని వితంతువు తల్లి, తమ్ముడు తనపై ఆధారపడి ఉన్నారు. అతని చెల్లికి 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అతని తమ్ముడు మానసికంగా బలహీనంగా ఉన్నాడు. దీంతో సుమిత్ కుటుంబానికి ఏకైక జీవనాధారమయ్యాడు. సుమిత్ మృతితో ఆ కుటుంబం ఒక్కసారిగా ఒంటరిగా మిగిలిపోయింది. కాగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.